భాగంగా సంస్థాగత నిర్మాణం, కేఎస్ఎస్, క్యూబ్స్ మరియు మై టీడీ ఏపీ యాప్ ఈ యొక్క విషయం మీద మాట్లాడడానికి గోపాలపురం నుంచి యువ ఎమ్మెల్యే గారు మద్దిపాటి వెంకటరాజు గారిని ఆహ్వానిస్తున్నాం. వేదికను అలంకరించిన జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా యువనేత అన్న లోకేష్ అన్నకి, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి, ఇతర రాష్ట్ర నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సంస్థాగత నిర్మాణం బలంగా ఉన్నప్పుడే వ్యవస్థలు బలంగా ఉంటాయని నమ్మిన సిద్ధాంతంతో తెలుగుదేశం పార్టీ ఈ రోజున ఈ తీర్మానం బలపరచడానికి మీ ముందుకు వచ్చిన ఒక సామాన్యమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్త బిడ్డ. మా తండ్రి గారు 1982 నుంచి పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పసుపు జెండా మోసి గుండెల్లో ఎజెండాను తీసుకెళ్లి తుది శ్వాస వరకు తెలుగుదేశం పార్టీకి పరితపించిన ఒక సామాన్యమైన కార్యకర్త బిడ్డని నన్ను ఈ రోజున అసెంబ్లీ దాకా తీసుకొచ్చిన ఈ సంస్థాగత నిర్మాణానికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఎక్కడైతే సంస్థాగత నిర్మాణం బలంగా ఉంటుందో వ్యవస్థలు బలంగా ఉంటాయి. ఎప్పుడు ప్రపంచ చరిత్రని క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని విభజించినట్లుగా, భారతదేశ చరిత్రని స్వతంత్రానికి ముందు స్వతంత్రం తర్వాత అని విభజించినట్లుగా, తెలుగు వారి యొక్క చరిత్రని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత అని ఒక స్పష్టమైన విభజన రేఖని తెలుగు ప్రజల జీవితాల్లో తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. అట్టడుగు వర్గాలకి, అణగారిన వర్గాలకి, అణిచివేయబడుతున్న వర్గాలకి ఒక బాసటగా నిలిచి వాళ్ళని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదుగుదలలో తోడ్పాటునిచ్చింది ఈ తెలుగుదేశం పార్టీ. బలమైన పునాదులు ఉండడం వల్ల, సంస్థాగత నిర్మాణం బలోపేతం అవ్వడం వల్ల సామాన్యమైన కార్యకర్త చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఒక గ్రామ శాఖలో సెక్రటరీగా చేసిన వారు ఎమ్మెల్యేలుగా అవ్వగలిగారు. మండల స్థాయిలో పనిచేసిన వాళ్ళు, జిల్లా స్థాయిలో పనిచేసిన వాళ్ళు గొప్ప గొప్ప స్థానాలకు తీసుకురాగలిగింది. అంటే ఒక సామాన్యమైన కార్యకర్తని సింహాసనం మీద కూర్చోబెట్టిన బలమైన సంస్థాగత నిర్మాణం ఉన్న తెలుగుదేశం పార్టీలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చారు. ఏదైతే క్లస్టర్లు, యూనిట్లు, బూతులు, కుటుంబ సాధికార సారథుల ద్వారా మరొక 13,80,000 మందిని ఈ యొక్క నిర్మాణంలోకి తీసుకొచ్చి కార్యకర్త గ్రామాల వరకు దాటుకుని కుటుంబాల వరకు సారథిగా ఉండేలాగా తీసుకొచ్చి ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఒక వారధిగా కార్యకర్తను తీసుకొచ్చి కప్స్ నిర్మాణం ద్వారా తీసుకురావడం ద్వారా, అదేవిధంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ నిర్మాణంలో ప్రముఖ భూమిక పోషిస్తున్న అన్న లోకేష్ అన్న, ఆయన ఆ రోజు రాక్షస మోకులు దాడి చేస్తున్న సందర్భంలో తను తొలి అడిగేసి ఏదైతే యువగళం పాదయాత్ర ద్వారా అందరిలో స్ఫూర్తి నింపడమే కాకుండా మాలాగా నూతనంగా రాజకీయాల్లోకి వచ్చిన యువకులు తడబాటుతో చిన్న చిన్న తప్పుడు అడుగులేస్తున్నా చేయి పట్టుకుని మాకు వారధిలాగా, సారథిలాగా నడిపిస్తున్న లోకేష్ అన్నకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే మై టీడీపీ యాప్ ద్వారా అనేక సంస్కరణలు అన్న లోకేష్ అన్న రథ సారథ్యంలో జరిగాయి. ఒకటి, మరి ముఖ్యంగా గత ఎన్నికల్లో రాక్షస పాలనలో, నియంత పాలనలో దొంగ ఓట్లతో నెగ్గాలని కుటిల ప్రయత్నాలు చేసిన వాళ్ళని తిప్పికొట్టి అన్న లోకేష్ అన్న మై టీడీపీ యాప్ ద్వారా దాదాపు 30 లక్షల పైసలకు దొంగ ఓట్లను తొలగించడంలో కావచ్చు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే అధినేతగా నిర్మాణం చేసిన మేనిఫెస్టోని ప్రజలకు తీసుకెళ్లడంలో ఈ టెక్నాలజీని ఉపయోగించడంలో కావచ్చు, అదేవిధంగా ఈ మధ్య కాలంలో 1 కోటి సభ్యత్వాలు దాటి నమోదు చేసుకోవడంలో ఒక కీలక భూమి పోషించడంలో కావచ్చు, ఈ రకంగా భవిష్యత్తు గ్యారెంటీని ఇంటింటికి తీసుకెళ్లడంలో, ఇలా టెక్నాలజీని అనుసంధానం చేసుకుని కార్యకర్తని ప్రతి ఓటర్ దగ్గరికి చేర్చి తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాన్ని, తెలుగుదేశం పార్టీ అజెండాలను ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించడంలో టెక్నాలజీని అనుసంధానం చేసినందుకు అన్న లోకేషన్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సభాముఖంగా ఇంతటి ఘనకార్యానికి అంకురార్పణ చేసి సిద్ధాంతానికి రూపకల్పన చేసిన మహానుభావుడు అన్న నందమూరి తారక రాముడు గారిని జ్ఞాపకం చేసుకుంటూ, నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అన్న లోకేషన్కి మరి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై తెలుగుదేశం.